రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా ఒక ప్రత్యేక జీవో రేపు విడుదల కాబోతోంది. 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి స్థానిక ఎన్నికలను. సో స్థానిక ఎన్నికల ఫలితాల ఆధారంగా తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారతాయా సార్? ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోయినా మారుతాయి, తీసుకున్నా మారుతాయి. ఇప్పుడు మనకు మీడియాలో కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి. ఢిల్లీలో సీఎం బిజీగా గడుపుతున్నారు, టీవీలో రోజు వార్త వస్తుంది. ఢిల్లీకి వెళ్ళేది ఏమైనా బిజీగా కాకపోతే ఖాళీగా పండుకోవడం అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. నాకు అర్థం కాదు, అవునా కదా? సో అదేనా మాల్దీవ్స్లోకి ఎంజాయ్మెంట్కి పోయారా కుటుంబంతో? కానీ ఇది ఒక పడికట్టు పదం. ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీగా గడిపారు. బిజీగా గడుపుతారు, కాలక్షేపానికి పోతారు. ఢిల్లీకి ఎందుకు పోతారండి? ఢిల్లీ ఏదో ఆఫీస్ వర్క్ పోయిన సమయం ప్రతి మినిట్ ఇంపార్టెంట్. కానీ ఇది ఒక పడికట్టు. అలాంటి పడికట్టు పదాలు ఇదొకటి. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకుంటారు అండి? రాజకీయ పార్టీలకు ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే. అంటే మన పత్రికల్లో, టీవీలలో వచ్చే పడికట్టు పదాలు ఇదొక పదం. ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి దాన్ని రాజకీయ పార్టీ లెక్క లక్షణమే అది. ప్రతి పార్టీని ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందువల్ల అందులో అనుమానమే లేదు. సో ప్రతిష్టాత్మకము తీసుకోవడం అనేది అసహజం పరిణామమేమి కాదు. అందులో స్థానిక ఎన్నికలు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి గ్రాస్ రూట్ స్థాయి నుంచి స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే పొలిటికల్ పార్టీ తరఫున పోటీ చేసే వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎంత పాపులారిటీ ఉన్నా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో గెలవలేరు. ఇది నాకు పర్సనల్గా అనుభవం, నాకే కాదు చాలామందికి అనుభవం ఇది. సో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎన్నికల్లో గెలవడం అనేది దాదాపు భారతదేశంలో అసాధ్యం. అన్లెస్ ఏదో ఒక పొలిటికల్ పార్టీ అప్రకటిత బ్యాకింగ్ ఉంటే తప్ప. ఎందుకు అంటే ఈ పొలిటికల్ పార్టీకి ఉండే స్ట్రక్చర్ రీత్యా, పొలిటికల్ పార్టీకి ఉండే స్ట్రక్చరు ఛేదించి గెలవడం అనేది మామూలు విషయం కాదు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయ్యాక చంద్రబాబు నాయుడు ఒక ఫస్ట్ టైం గుర్తులేదు, కానీ ఎమ్మెల్సీ అయ్యాక వాళ్ళ ఎమ్మెల్యేల క్లాస్ చెప్పడానికి పిలిస్తే నేను క్లాస్కి వెళ్తా, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ చంద్రబాబు నాయుడు వాడిన మొదటి పదం అదే. మనలాంటి బలమైన రాజకీయ పార్టీలకుండే స్ట్రక్చర్ను కూడా అధిగమించి ఇండిపెండెంట్గా గెలిచా నాగేశ్వరరావు నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన, నాకు ఇప్పటికి గుర్తుంది. అందువల్ల ఆ బలమైన స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అందువల్ల ఈ స్థానిక ఎన్నికలు ఆ బలమైన పొలిటికల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవటానికి కీలకం. ఎందుకంటే అల్టిమేట్గా కనెక్ట్ విత్ ద ఓటర్ ఎవరు? రేవంత్ రెడ్డికి కాదు, కిషన్ రెడ్డికి కాదు, కేటీఆర్ కాదు. కనెక్ట్ విత్ ద ఓటర్ ఎవరు? ఆ గ్రామంలో ఉండే సర్పంచ్, ఆ మండలంలో ఉండే ఎంపీటీసీ, ఆ మండలంలో ఉండే జెడ్పీటీసీ, ఆ వార్డులో ఉండే వార్డు మెంబర్. ఓటర్లతో కనెక్ట్ ఉండేది వీరు. ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చేది వీరు. ఒక రాజకీయపరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేది వీరు. అందుకే స్థానిక ఎన్నికలు అనేది ఒక రాజకీయ పార్టీకి ఎందుకు ప్రతిష్టాత్మకం అంటే అది క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఓటరుకు పార్టీకి మధ్య ఒక అనుసంధానం. అదేదంటారు చూడు, భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్వతి అనుసంధానం అన్నట్లు. సో ఇదొక అనుసంధానం ఓటరుకు అలా పార్టీ, రాజకీయ పార్టీకి మధ్య. సో అందువల్ల అనుసంధానకర్తల కోసం జరిగే ఎన్నికలు ఇది రెండవది. మూడవది ఒక పబ్లిక్ పర్సెప్షన్. అంటే మీకు స్థానిక సంస్థ ఐ థింక్ సర్పంచ్ ఎన్నికల పార్టీ రహితం అనుకుంటాను, బట్ అందరికీ అర్థమవుతుంది వాళ్ళు ఏ పార్టీ అని. బట్ మిగతా అయితే పార్టీ టికెట్ పైన, సింబల్ పైన జరుగుతాయి కనుక ప్రజల్లో కూడా ఏ పార్టీ బలపడింది అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రాజకీయంగా క్వశ్చన్స్ ఏంటి? కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో కూడా తన ఆధిక్యతను ఓటింగ్ను నిలబెట్టుకుంది. ఓటింగ్ రీత్యా చూసినా 40 వచ్చాయి. సీట్ల రీత్యా చూసినా 119 అసెంబ్లీ సీట్స్లో 64 సీట్స్ కాంగ్రెస్ గెలుచుకుంది. 17 లోక్సభ సీట్లో 8 గెలుచుకుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరిగితే లోక్సభ ఎన్నికలు ఒక 6 నెలల తర్వాత జరిగినా కాంగ్రెస్ పార్టీ బలం తగ్గలేదు.
సో ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఏడాది పైగా మళ్ళీ 14 నెలలు అయిన 16 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు. సో ఒక రకంగా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు 2 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. సో అలా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇవి. ఇప్పుడు 2026లో ఉన్నాయి ట్రంప్కు. సో కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత అంటే సరిగ్గా రైట్ ఇన్ బిట్వీన్ 2 అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల ఒక రకంగా ఇది ఒక రెఫరెండంగా ఖచ్చితంగా భావించలేము. ఎందుకంటే ప్రతి ఎన్నిక మన దేశంలో యునిక్. ఒక ఎన్నికను ఆధారంగా చేసుకుని మరో ఎన్నిక ఫలితాన్ని ఎప్పుడూ అంచనా వేయలేము. దానికి అనేక ఉదాహరణలు నేను అనేక సందర్భాల్లో చెప్పాను. కానీ డెఫినెట్గా ఒక రాజకీయ వాతావరణానికి ఒక రాజకీయ పవనాలు ఎటువైపు వీస్తున్నాయన్న ఇండికేషన్కు ఒక బ్రాడ్ పొలిటికల్ ట్రెండ్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలముందా, కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వ్యతిరేకతగా మారిందా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైంది కొన్ని అంశాలపైన. ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారిందా, రాజకీయంగా బైట్ చేయడం పొలిటికల్గా మూల్యం చెల్లించే పరిస్థితి వైపుగా కాంగ్రెస్ వెళ్తోందా, లేదా ప్రతిపక్షాల హడావుడేనా, ఇది తేలేదు రేపు స్థానిక ఎన్నికలు. అలాగే అపోజిషన్ స్పేస్ డివైడెడ్గా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా బెనిఫిట్ అవుతుందా, ఇది కూడా తేలేదు స్థానిక ఎన్నికలు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏదైనా ఒక ఒడంబడిక క్షేత్రస్థాయిలో ఉంటుందా, వాస్తవంగా స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా కలవచ్చు. పైకి మనం ఇక్కడ ఎన్ని చెప్పినా స్థానిక ఎన్నికల్లో చాలా విచిత్రమైన బంధాలు ఉంటాయి. అది మీకు మణికొండ నుంచి తెలంగాణ హైదరాబాద్లో మణికొండ నుంచి రాజస్థాన్ వరకు అనేక అనుభవాలు చూసాం. ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఓవరాల్గా ప్రతిపక్షము స్ట్రాటజిక్ ఓట్ ఏమైనా వేసుకుంటుందా, ఇదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పొలిటికల్ రియలైన్మెంట్ను తెలియజేస్తుంది. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి, ఇది చాలా కీలకమైన ప్రశ్న. భవిష్యత్ రాజకీయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరిగిన సమయంలో కాంగ్రెస్ చచ్చుబడిపోయింది అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు బీజేపీ బ్రహ్మాండంగా ఉప ఎన్నికలు దూసుకొచ్చింది. కానీ బీజేపీ కేసీఆర్కు ప్రత్యామ్నాయం కాదు. ఒక రకంగా కేసీఆర్ బీజేపీ మధ్య ఏదో ఒక కుచ్ హై అన్న అనుమానం కలిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసింది, బీజేపీ వెనక్కిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది ఇది ఒక రకంగా అధికారం కొరకు పోటీ కాదు, ప్రతిపక్ష స్పేస్ కొరకు పోటీ. ఆ స్పేస్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై చేయి ఉండే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీది పై చేయి ఉండే. కానీ ఇప్పుడు ఎవరిది పై చేయి, సహజంగా రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం బీజేపీది హైప్ ఉంది, కానీ క్షేత్రస్థాయిలో లీడర్షిప్ లేదు. రాష్ట్ర స్థాయిలోమో ఉన్న లీడర్ల మధ్య గొడవలు, క్షేత్రస్థాయిలోమో రాజకీయ నాయకత్వం లేదు, పరిణతి చెందిన. ఇదేమి మోడీ ప్రభావంతో గెలిచే ఎన్నికలు కావు. లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభావంతో గెలవ 35% ఓటింగ్ పెరిగింది, 8 లోక్సభ సీట్లు. ఇదే మోడీ ప్రభావము ఎంపీటీసీ ఎన్నికల్లో ఉండవు కదా. ఆపరేషన్ సింధూర్ చెప్పు, ఇంకేదో చెప్పు, పాకిస్తాన్ చైనాలని చెప్పి మీకు ఊర్లో పోయి మందమర్ల గెలవరు కదా. మందమర్లో మండల్ ఎంపీటీసీ ఎన్నికకు నీకు ఆపరేషన్ సింధూర్తో సంబంధం ఏంటి? సో అందువల్ల ఎక్కడో చిన్న ఊర్లో జరిగేది చొప్పదండిలో జరిగే ఎన్నికకు మీకు చైనాతో సంబంధం ఏంటి, ట్రంప్తో సంబంధం ఏంటి? సో అందువల్ల లోకల్ ఇష్యూస్ పనిచేస్తాయి కనుక నీకు ఆ పబ్లిక్ పర్సెప్షన్ బీజేపీకి నాయకత్వం లేదు, హైప్ ఉంది కానీ స్ట్రెంత్ లేదు అనేటువంటిది ఒక నమ్మకం రాజకీయ వర్గాల్లో. అది నిజమా కాదా అనేది కూడా తేలిపోతుంది. తరువాత జరిగే పొలిటికల్ రియలైన్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక ఎన్నిక ఒక ట్రెండ్ను తెలియజేస్తే రాజకీయ నాయకులు అటు ఇటు మారుతుంటారు. రాజకీయ నాయకులకు మీకు ఊసరవెల్లి లక్షణాలు ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి. సో రాజకీయాల్లో ఉండే వాళ్ళు చాలా ఎజైల్గా ఉంటారు, మొబైల్గా ఉంటారు, రిజిడిటీ ఉండదు వాళ్ళకు. ఈ ఐడియాలజికల్ రిజిడిటీ, పొలిటికల్ లాయాలిటీ ఇవి ఏవి ఉండవు.
దే ఆర్ ఎసెన్షియల్లీ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు, సర్వైవల్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు. సో ఎక్కడ ఉంటే తమకు లాభం అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఇస్ అన్ క్యారెక్టర్. పాలిటిక్స్లో సక్సెస్ అయ్యే ఒక జీవికి ఉండాల్సిన లక్షణాలు అవి. సో అందువల్ల ఇప్పుడు ఒక్కసారి స్థానిక ఎన్నికలు గనక రాజకీయ వాతావరణం మారిపోతుందన్న భావన కలిగితే, లేదు మారడము లేదు అన్న భావన కలిగిన నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వైపుగా ఉండే సెకండ్ హాఫ్, ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోతుంది, ఇక ఇంటర్వెల్లో సస్పెన్స్తో ఆగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సస్పెన్స్ తీరుతుంటుంది సినిమాలో. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ సస్పెన్స్ తీరే ఫేజ్ సినిమాలో. సో ఈ రాజకీయ సినిమాల్లో అలైన్మెంట్లు, రీఅలైన్మెంట్లు అన్నీ జరుగుతుంటాయి. సో ఆ అలైన్మెంట్లు, రీఅలైన్మెంట్లకు కూడా స్థానిక ఎన్నికలు ఒక పూర్వరంగాన్ని క్రియేట్ చేస్తాయి. అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ రీత్యా స్థానిక ఎన్నికలకు ఆ రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది.